ఫర్గ్యూనెస్. వామన అవతారంలో బలి చక్రవర్తి ఏం చేసిండు? నువ్వు ఫస్ట్ కంట్రోల్ చేయడం మొదలు పెట్టినావు. లెట్స్ సే నేనున్నాను, నానికోరు ఉన్నాడు, ఇద్దరు ఉన్నాం. నేనే రాక్షసుని. ఫస్ట్ నానికోరు గారు పుట్టుకే తప్పను. నేను వాడిని పుట్టినప్పటి నుంచి హింసిస్తానే ఉన్నాను. నన్ను అంతమందించుడు. అట్లా కాదురా అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చినాను. నేను ఇప్పుడు వచ్చి ఏం చేశాను? నానికోరు గారు ల్యాండ్ లాగేసుకున్నాను. వాడు అయినా సరే వాడు మూవ్ ఆన్ అయిపోయి ఇంకెక్కడో కొనుక్కుంటున్నాడు. నేను అది కూడా నువ్వు అసలు కొనుక్కోకూడదు అంటున్నాను. అది తప్పు, అది మళ్ళీ అధర్మం. మళ్ళీ అక్కడ కూడా బతుకు కష్టమవుతున్నది. మళ్ళీ దేవుడు వచ్చిండు. నానికోరుగాడు లంచ్ కూల్చిండు. పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో టీవీ ఉన్నది, వాళ్ళ దగ్గర ఎల్ఈడి ఓఎల్ఎడ్ టీవీ ఉన్నది. నాకు ఎల్జీ ఓఎల్ఎడ్ కూడా కావాలని చెప్పేసి అది కూడా ఎత్తుకొచ్చింది. అక్కడ క్షమ లేదనమాట. నాకు అది కావాలి, ఇది కాదు, అన్ని ఆకొక్క కావాలి, ఈకొక్క కావాలి. అందుకు మళ్ళీ అక్కడ ఆగ్రహంతుడైన వాడితే లాక్కోవాలి అని వాడు అఫోర్డ్ చేయకూడదు అన్నట్టు వాడిది లాక్కోవాలన్నది ఏంటి? అట్లా పుట్టిండు పరశురాముడు. మళ్ళీ అది అక్కడి నుంచి మళ్ళీ క్రాక్ అయ్యిండు, కోపం వచ్చింది, మళ్ళీ వచ్చింది. ఈసారి ఫుల్ ఆగ్రహంతో వచ్చిండు. ఇన్ని చేసినా సరే మీరు ఇట్లా చేస్తున్నారు ఏంటా అని చెప్పేసి ఆగ్రహంతో వచ్చిండు, కొట్టిండు. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఫీల్ అవుతున్నావు నువ్వు అంటేనే నీకు భగవంతుడు అవసరం ఉంది. ఏం చేయాలో తెలియనప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుకోవడం తప్ప అంతకన్నా ఇంకా పెద్ద పని అన్నది ఏం లేదు అని నేను నమ్ముతాను. ఓం నమో నారాయణ. జై శ్రీరామ్. ప్లీజ్ డూ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన నెక్స్ట్ ఈ రోజు ధర్మస్థాపన కోసం ఈ రోజు మన ప్రాబ్లమ్స్ ఏంటివి, ఈ రోజు ఈ క్షణము ఒక భగవంతుడు పుడితే ఎట్లా పుడతాడు అన్నది రాసుకున్నాము. అట్లనే మనము అదొక ఎపిసోడ్ చేద్దాము. అట్లనే మనం కల్కి ఎపిసోడ్ కూడా ఒకటి చేద్దాం.